హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మాన్వా ఎక్స్‌ప్లనేషన్ సీరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నా. ఈరోజు ఎపిసోడ్ 15 ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చి 1 మంత్ అవుతుందని. యాక్చువల్‌గా నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోయా. సారీ. సో ఎగ్జామ్స్ మధ్యలో వీడియో పెట్టడానికి ట్రై చేశా. కానీ వీడియోకి ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుందని మొత్తం ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇంక రెగ్యులర్‌గా వీడియోస్‌ని అయితే అప్‌లోడ్ చేస్తా. కానీ ఈ 1 మంత్ మీరు ప్రతి వీడియోని చూసి ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఇంక ముందు కూడా అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియో చూసే ముందు ఎపిసోడ్ 14 ఒకసారి చూడండి. స్టోరీని కొంచెం మర్చిపోయి ఉండొచ్చు. అండ్ స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు వీడియోస్‌ని ఆపేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఎపిసోడ్ 15 ఏదైతే ఉందో లాస్ట్ 3, 4 ఎపిసోడ్స్‌కి ఒక ఫినాలే లాంటిది. సో ఒకసారి 14 ఎపిసోడ్ చూసి ఈ ఎపిసోడ్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. లేదు మీకు స్టోరీ గుర్తుంది పర్వాలేదు అనుకుంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం అప్డేట్ అయిన సినారియో 4 కింగ్స్ క్వాలిఫికేషన్‌ని చూసాం కదా! అందులో చాలా మంది కింగ్స్ మధ్యన బ్యాటిల్ జరిగింది. మరి డాగ్‌జా డైరెక్ట్‌గా ఒక కాన్స్టలేషన్‌ని తన బాడీలోకి పిలిచి 2 కింగ్డమ్స్ మధ్యన బ్యాటిల్‌ని ఫినిష్ చేసేసాడు. అండ్ అంతా సర్దుకున్నాక మన వాళ్ళు కింద పడిన ఫ్లాగ్స్‌ని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా మనోడి ఫ్లాగ్ అప్‌గ్రేడ్ అయ్యి బ్రౌన్ కలర్ నుంచి పర్పుల్ కలర్‌లోకి మారుతుంది. అండ్ మీకు తెలుసు కదా! ఆల్రెడీ డాగ్‌జా ఒక ఫేక్ నవల్‌ని పబ్లిష్ చేసి అందరిని ఒక 4 ఇన్ డికాప్టేటర్ అనే కత్తి ఉందని చెప్పి నమ్మించి ఒక ప్లేస్‌కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. సో, అలాగే అందరూ వచ్చారన్నమాట. సో, అలా అందరూ వచ్చాక ఈ ఫైట్ అంతా అయ్యింది. మీరు లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే చూసారు. మరి ఇదిలా ఉండగా డాగ్‌జా బాడీ లోపలికి వచ్చిన కాన్స్టలేషన్ యూసిన్ కిమ్ ఉన్నాడు కదా! తను డాగ్‌జాతో ఇలా మాట్లాడతాడు. అదేంటంటే జనరల్‌గా ఏ కాన్స్టలేషన్ అయినా ఒకరి బాడీ లోపలికి వెళ్తే వాళ్ళసలు స్టేబుల్‌గా ఉండరన్నమాట. జస్ట్ ఒక కాన్స్టలేషన్ వాయిస్ వింటే చాలు తల తిరిగి స్పృహ కోల్పోతారు. అలాంటిది తను డాగ్‌జా బాడీ లోపలికొచ్చాక కూడా తనింత స్టేబుల్‌గా ఉండడం చూసి షాక్ అయిపోతాడనమాట. సో, అప్పుడు తనకర్థమవుతుంది డాగ్‌జా చాలా పవర్‌ఫుల్ ఇంకా పొటెన్షియల్ ఉన్నవాడని. సో, ఇంత పవర్‌ఫుల్ అయిన డాగ్‌జాని తన ఇన్‌కార్నేషన్ చేసుకుందాం అని చెప్పి యూజిన్ కిమ్ అనుకుంటాడు. కానీ మనోడి గురించి తెలిసిందేగా. వెంటనే ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తాడు. అండ్ డాగ్‌జా డెసిషన్ చూసి యూజిన్ కిమ్ షాక్ అయిపోతాడు. అలాగే అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? నేను ఎంత పవర్‌ఫుల్ ఇప్పుడు చూసావు కదా! అలాంటిది నన్నే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావని కోప్పడతాడు. కానీ డాగ్‌జాకి తను పవర్‌ఫుల్ కాన్స్టలేషన్ అయినప్పటికీ, తనకంటే ఇంకా పవర్‌ఫుల్ కాన్స్టలేషన్స్ ఉన్నారని తెలుసు కాబట్టి, ఆ ఆఫర్‌ని రిజెక్ట్ అయితే చేస్తాడు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! మొత్తం 3 లెవెల్స్ ఉంటాయన్నమాట కాన్స్టలేషన్స్‌లో. హిస్టారికల్, ఫేబుల్ అండ్ మిథికల్. అండ్ ఇప్పుడు యూసిన్ కిమ్ వచ్చేసి అన్నిటికంటే లాస్ట్ లెవెల్ హిస్టారికల్ కాన్స్టలేషన్ అన్నమాట. సో, మరి హిస్టారికల్ కాన్స్టలేషన్ పవరే ఎంతుంటే, ఇంకా ఫేబుల్ ఇంకా మిథికల్ కాన్స్టలేషన్ పవర్స్ ఎంతుంటాయో చూడాలి మరి. ఇంకా ఆఫర్ విషయానికొస్తే డాగ్‌జా ఎన్ని సార్లు చెప్పినా ఒప్పుకోకపోయేసరికి యూసిన్ కిమ్‌కి బాగా కోపమొచ్చేస్తుంది. అండ్ డాగ్‌జాని బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తాడు. సో, తను డాగ్‌జా బాడీలోకి మళ్ళీ వెళ్తాడు. ఈసారి వెళ్ళిన తర్వాత డాగ్‌జాని తన కంట్రోల్‌లోకి తీసుకొని, పక్కనే ఉన్న సాంగాని చంపుదామని ట్రై చేస్తాడు. సో, అప్పుడు డాగ్‌జాకి తన కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ స్కిల్ పోతుందని చెప్పి ఇలా ట్రై చేస్తాడనమాట. ఇంకా డాగ్‌జా, యూసిన్ కిమ్ ఆ బాడీలో కంట్రోల్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్లీ డాగ్‌జా తన ఫోర్త్ వాల్ స్కిల్‌ని వాడి యూసిన్ కిమ్‌ని తన బాడీ లోపల నుంచి బయటకి తోసేస్తాడు. అండ్ అది చూసి యూసిన్ కిమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు నార్మల్ ఇన్‌కార్నేషన్ బాడీలో కాన్స్టలేషన్‌ని బయటికి తోసేసే పవర్ ఎలా ఉంది అని షాక్ అయిపోతాడు. అండ్ ఇంక ఏం చేయలేక డాగ్‌జాని అయితే విడిచిపెట్టేస్తాడు. అండ్ ఈ సీన్ జరుగుతున్న గ్యాప్‌లో డాగ్‌జా అటాక్ చేస్తున్నాడని గ్రహించి సాంగా తన రోప్‌తో డాగ్‌జాని కట్టేస్తుంది. మరి అంతా సర్దుకున్నాక జీవన్ మిన్ వచ్చి డాగ్‌జాకి హెల్ప్ చేసినందుకు థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మన మెయిన్ టాస్క్ గుర్తుంది కదా! డాగ్‌జా ప్లాన్ చేసినట్టు ఆ టైరెంట్ కింగ్ ఇంకా ఫేక్ ఆథర్‌ని ఆ 4 ఇన్ డికాప్టేటర్ అనే స్వాడ్ కోసం మిగతా వాళ్ళందరిని మ్యూజియం లోపలికైతే పంపించాడు కదా! సో, మొత్తం మ్యూజియం లోపలికి ఎంతమంది వెళ్లారు ఏంటి అని చెప్పి మిన్సియో మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు. సో, ఈ ఫైట్ గ్యాప్‌లో మిన్సియో మొత్తం వాళ్ళతో కలిపి ఒక 9 మంది కింగ్స్ లాగా మ్యూజియం లోపలికి వెళ్లారని డాగ్‌జాతో చెప్తాడు. సో, ఇంక మన డాగ్‌జా ఆ టైరెంట్ కింగ్‌కి, ఫేక్ ఆథర్‌కి చెక్ పెడదామని ఫైనల్ ఫైట్ కోసం రెడీ అవుతాడు. సో, మ్యూజియం లోపలికి వెళ్ళడానికైతే రెడీ అవుతాడు. అండ్ లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న హిడెన్ సినారియో వస్తుంది. అదేంటంటే 1 పీపుల్, 2 పీపుల్ అండ్ 3 పీపుల్ డంజన్ అని ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. మనోడు 3 పీపుల్ డంజన్ చూస్ చేసుకొని మిగతా వాళ్ళని బయట ఉండమని చెప్పి సాంగ్ ఇంకా గిల్లియాంగ్‌తో మ్యూజియం లోపలికైతే వెళ్తాడు. ఇంక లోపలికి వెళ్ళాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇలాంటి ఒక కాపర్ స్టాచ్యూస్ మన వాళ్ళని అటాక్ చేస్తాయి. ఇంక వాటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తూ ముందుకు వెళ్తారు. అండ్ ఫైనల్లీ మనోళ్ళు ఆ వెపన్ ఉన్న డంజన్ లోపలికి వెళ్తారు. సో గైస్ ఇప్పుడు మన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. అండ్ లోపల మన వాళ్ళలాగే చాలా మంది కింగ్స్ వస్తారు. ఆ వెపన్‌ని తీసుకుంటే అందరికంటే పవర్‌ఫుల్ అవ్వచ్చేమో అని చెప్పి. అండ్ లోపలే మన టైరెంట్ కింగ్ ఇంకా ఫేక్ ఆథర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని డాగ్‌జా చూస్తూ ఉంటాడు. సో లోపలికి వెళ్ళాక రూమ్ ఆఫ్ ద నార్త్ స్టార్ అనే రూమ్ లోపలికి మన వాళ్ళు వెళ్తారు. అండ్ అక్కడ చూస్తే ఒక పెద్ద ఫైర్ ఉంటుంది.
అండ్ ఆ ఫైర్ నార్మల్గా వెలిగించే ఫైర్ కాదు, చాలా మంది బాడీస్ని తగలపెట్టి వెలిగించింది. చుట్టూ రక్తంతో చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ అలాగే అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళు సాంగా దగ్గరికి వచ్చి మీలో కింగ్ ఎవరు అని అడుగుతారు. సో కింగ్ ఎవరో తెలుసుకొని వాళ్ళని చంపేద్దామని చూస్తారు. ఇంక డాగ్‌జా లేట్ చేయకుండా వెంటనే వాళ్ళని తన కత్తి తీసి నరికేస్తాడు. అండ్ డాగ్‌జా ఎవరిని చంపకూడదు కాబట్టి గిల్లియాంగ్ కింద పడి ఉన్న వాళ్ళని చంపుదామని చూస్తాడు. సో గిల్లియాంగ్ ఇంత వైల్డ్‌గా మారడం చూసి డాగ్‌జా ఇంకా సాంగా షాక్ అయిపోతారు. మరీ చిన్న పిల్లోడి చేత ఇలాంటి పనులు చేయించకూడదని చెప్పి సాంగా ఆ పని తనే స్వయంగా చేస్తుంది. సో ఇదంతా చూసి అక్కడున్న ఒకడు క్లాప్స్ కొడుతూ మన వాళ్ళ దగ్గరికొచ్చి ఇలా అంటాడు. "కంగారు పడకండి. నేను మిమ్మల్ని అటాక్ చేయడానికి రాలేదు. ఇప్పుడు మీరు చంపిన వాళ్ళ కింగ్ ఆల్రెడీ చనిపోయాడు. ఇక్కడ అందరూ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుదామని చూస్తున్నారు. అండ్ ఈ చుట్టూ రక్తం, బాడీలు అన్నీ ఎవరి వల్ల అని డౌట్ పడుతున్నారా? ఇది చేసింది ఎవరో కాదు. ఇక్కడికి వచ్చిన అందరి కింగ్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ కింగ్ టైరెంట్ కింగ్" అని వాడంటాడు. సో డాగ్‌జా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ పాయింట్‌కి రా అనంటే వాడిలా చెప్తాడు. చూడండి, టైరెంట్ కింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా పవర్‌ఫుల్. అందరూ వాడే ఈ సినారియో పాస్ అయ్యి రూలర్స్ థ్రోన్ మీద కూర్చుంటాడని అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి అలా జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు బలవంతుడు. అయినా గొప్ప నాయకుడైతే కాదు. ఒక రాజుకు ఉండాల్సింది బలం కాదు, తన ప్రజల కష్టాల్ని అర్థం చేసుకునే గుణం. అది వాడికి లేదు. అదే నేను ఫాలో అయ్యే కింగ్ అయితే అలా కాదు. మా కింగే ఆ రూలర్స్ థ్రోన్ మీద కూర్చుంటాడు. సో నేను చెప్పేదేంటంటే మీరు చాలా బలవంతుల్లో ఉన్నారు కాబట్టి మాతో పాటు చేతులు కలపండి. మనం కలిసి ఆ టైరెంట్ కింగ్‌ని ఆపుదాం అని వాడంటాడు. సో మరి వాడు చెప్పిందంతా డాగ్‌జాకి కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే 'టీడబ్ల్యూఎస్' నవల్లో కూడా టైరెంట్ కింగ్ లాంటోడు రూలర్స్ థ్రోన్ తీసుకొని అందరిని రూల్ చేస్తే ప్రమాదమని మిగతా కింగ్స్ అంతా కలిసి ఒక అలయన్స్ ఫార్మ్ చేస్తారనమాట. అండ్ సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అండ్ వీళ్ళిలా మాటల్లో ఉండగా వెంటనే అక్కడికి ఆ కొత్తోడు చెప్పిన కింగ్ వస్తాడనమాట. అండ్ తన పేరే శాంగ్యోంగ్ చా, ద మైత్రేయ కింగ్. అండ్ తనకి ఒక మంచి స్కిల్ అయితే ఉంటుంది. అండ్ దాంతో అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకోగలడనమాట. సపోజ్ ఇప్పుడు హ్యాంగ్ సాంగ్‌లిని చూస్తే తన నోటిఫికేషన్‌లో పుష్ ఓవర్ డెవిల్ అని చూపిస్తుంది. అంటే తను ఒక కైండ్ హార్టెడ్ మంచివాడని అర్థం. అదే హాన్ లాంటి వాళ్ళని చూస్తే బ్యాక్ స్టాబింగ్ డెవిల్ అని చూపిస్తుంది. అంటే ఫ్యూచర్‌లో ఎప్పటికైనా వీడు వెన్నుపోటు పొడుస్తాడని అన్నమాట. అలా ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క సెంటెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో, ఆ కింగు డాగ్‌జే మీద ఆ స్కిల్ యూజ్ చేసి చెక్ చేయాలని చూస్తాడు. అండ్ చెక్ చేశాక ఒక్కసారిగా భయపడిపోతాడు. ఎందుకంటే డాగ్‌జే చెక్ చేసి చూస్తే తన నోటిఫికేషన్‌లో 'ద డెవిల్ హూ షుడ్ నాట్ బి మెస్డ్ విత్' అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసుగా? వాడి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మనకు మంచిది అని అర్థం. సో, వెంటనే ఆ కింగ్‌కి డాగ్‌జని చూడగానే భయమేస్తుంది. అండ్ వెనక్కి తిరిగి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో వీడిని అన్నట్టు ఆ కొత్తోడి వైపు చూస్తాడు. సో, ఇదిలా ఉండగా ఎంతసేపయినా ఆ కొత్తోడు తను ఎవరు ఏంటి అని ఇంట్రొడ్యూస్ చేయలేదని చెప్పి డాగ్‌జా డైరెక్ట్‌గా అడుగుతాడు. "నువ్వెవరు ఏంటి" అని. అప్పుడు వాడు కొంచెం కంగారు పడుతూ, "నా పేరు సూయంగ్ హాన్. నేను మా కింగ్ సాంగ్యోక్‌కి అసిస్టెంట్‌ని" అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. మరి వాడి గురించి పూర్తిగా తెలుసుకుందాం అని చెప్పి డాగ్‌జా ట్రై చేస్తే వాడి క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ అవ్వదు. సో, డాగ్‌జాక్ అప్పుడు వాడి వాలకం చూసాక చిన్నగా అనుమానం వస్తుంది. ఈలోపు అక్కడికి మైత్రేయ కింగ్ అలయన్స్‌లో జాయిన్ అయిన మిగతా కింగ్స్ వస్తారు. మొత్తం ఇంకా ముగ్గురు కింగ్స్ ఉంటారు. అండ్ వాళ్ళే వీళ్ళనమాట. కోవర్ట్ కింగ్, జియోంగ్ యున్, బ్రాల్ కింగ్, బేక్యో కిమ్ అండ్ లాస్టోడు ఎర్త్ డ్రాగన్ కింగ్, టాసియోంగ్ గు. సో, వీళ్ళంతా కొరియన్ హిస్టరీలో ఉన్న కింగ్స్ అన్నమాట. అచ్చం వాళ్ళ కాన్స్టలేషన్స్ లాగే ఉంటారు. సో, ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఈ కాన్స్టలేషన్స్ ఎలా ఉన్నారో ఏంటో అని. ఇప్పుడు ఇందాక మొత్తం 3 టైప్స్ ఆఫ్ కాన్స్టలేషన్స్ గురించి మాట్లాడాం కదా! సో, ఇప్పుడు సినారియోస్‌లో మనం చూస్తున్న ఫైట్స్ అన్నీ హిస్టరీలో అప్పట్లో కింగ్స్ మధ్యన ఫైట్స్ ఎలా జరిగాయో సేమ్ అలా రిపీట్ అవుతున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలోనే మీరు చూసారు కదా! ఫైట్స్ ఎలా అయ్యాయో. సో, ఇప్పుడు ప్రెజెంట్ మన కాలంలో ఉన్న మనుషుల్ని ఇన్‌కార్నేషన్స్‌గా చూస్ చేసుకొని ఇలా హిస్టారికల్ కాన్స్టలేషన్స్ ప్రెజెంట్ సినారియోస్‌లో ఫైట్ చేస్తున్నారన్నమాట. అలా ఫైట్స్ చేస్తూ వాళ్ళలో వాళ్ళు ర్యాంకులు పెంచుకుందామని చూసుకుంటారు. అలా ఎప్పటికైనా ఫేబుల్ ఇంకా మిథికల్ కాన్స్టలేషన్స్ కింద మారదామని చెప్పి. సో, నవల్లో అయితే ఎలా ప్రపంచం మారిందో ఓన్లీ కొరియాలోనే కాదు, ఓవరాల్ ప్రపంచం మొత్తం అలానే మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ ఇంకా ఇంగ్లాండ్‌లో గూడా వాళ్ళ కింగ్స్ ఉంటారు కదా! 16థ్ సెంచరీ, 17థ్ సెంచరీలో. సో, ఆ కింగ్స్ మధ్యన గూడా ఫైట్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఎలా అయితే కొరియాలో అయ్యాయో. సో, ఈ సినారియోలో వరల్డ్ వైడ్ హిస్టారికల్ కాన్స్టలేషన్స్ మధ్యన ఫైట్స్ అవుతున్నాయన్నమాట. సో, గైస్ ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో, ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. వెంటనే మిగతా స్టోరీ ఏంటో చూద్దాం. టైరెంట్ కింగ్ మన డాగ్‌జా ఇంకా మిగతా వాళ్ళు లోపలికి రాకముందే లోపలికొచ్చాడు కదా! లోపలికి వచ్చి రాగానే ఇంకో ఇద్దరు కింగ్స్ ఉంటారక్కడ. ఆ ఇద్దరు కింగ్స్‌ని చంపేసి వాళ్ళ దగ్గర జ్యువెల్స్‌ని కలెక్ట్ చేసుకుంటాడు. యాక్చువల్‌గా ఈ జ్యువెల్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే, ఈ జ్యువెల్స్ ఒక 7 జ్యువెల్స్ ఉంటాయి. మొత్తం 7 కింగ్స్ దగ్గర ఉంటాయి. టైరెంట్ కింగ్ దగ్గర ఆల్రెడీ ఒక జ్యువెల్ అయితే ఉంది. సో, ఈ 7 జ్యువెల్స్‌ని కలిపి యాక్టివేట్ చేస్తే మనకి ఆ ఫోరియన్ డికాప్టేటర్ అనే స్వార్డ్ అయితే వస్తుంది. సో, అది మ్యాటర్ అన్నమాట.
అందుకే టైరెంట్ కింగ్ ఒక ఇద్దరు కింగ్స్ ని చంపేసి 2 జ్యువెల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం టైరెంట్ కింగ్ దగ్గర 3 జ్యువెల్స్ ఉంటాయి. ఇంకా మిగతా నలుగురిని ఇప్పుడు మనం చూసాం కదా! కావర్డ్ కింగ్, ఎర్త్ డ్రాగన్ కింగ్, ఇంకా బ్రాల్ కింగ్ అండ్ అలాగే మన మైత్రేయ కింగ్. ఈ నలుగురి దగ్గర ఒక్కో జ్యువెల్ ఉంటుంది. సో ఈ 4 జ్యువెల్స్‌ని కలెక్ట్ చేసుకోవడానికి టైరెంట్ కింగ్ ఏ క్షణమైనా మన వాళ్ళ దగ్గరికొచ్చి ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అందరూ టైరెంట్ కింగ్‌తో వార్ కోసం ప్రిపేర్డ్‌గా ఉంటారు. ఎప్పుడు వార్ చేద్దామని చెప్పి. అండ్ ఇదిలా ఉండగా డాగ్‌జా ఇంకా కొత్తోడు సాయంగ్ యూన్ ఉన్నాడు కదా! తనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. అండ్ ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. వీళ్ళ మధ్యన కాన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఒక పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. సో చూడండి. డాగ్‌జా ఏమో ఒక కొన్ని నెలల క్రితం మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరూ రాజులు, రాజ్యాలని చెప్పి ఎలా ఉన్నారో చూడు అని వాడితో అంటాడు. అప్పుడు వాడు ఎక్సైట్ అయిపోయి, అవును మనందరం ఏదో ఒక నవల్లో ఉన్నట్టుంది. అందరూ రాజులు, రాజ్యాలు, కాన్స్టిలేషన్స్ అని చెప్పి అంతా వింతగా ఉంది అని చెప్పని అంటాడు. అప్పుడు డాగ్‌జా ఎందుకని నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి తనని అడుగుతాడు. ఎందుకో తెలీదు గానీ ఇదంతా ఒక నవల్లో రాసినట్టు, ఒక మిస్టీరియస్ ట్రెజర్ మ్యాప్ ఉన్నట్టు, దానికొక లొకేషన్ మ్యాప్ ఉండి, అందరు కింగ్స్ దానికోసం ఫైట్ చేస్తున్నట్టు అండ్ ఫైట్ మొత్తం అయ్యాక ఒక మంచి రివార్డ్ అయితే వస్తున్నట్లు సేమ్ నవల్లో ఉంటుంది కదా! ఇదే స్టోరీ. అలా ఉందిక్కడ. ఎవరైతే ఆ స్వార్డ్ పట్టుకుంటారో వాళ్ళు చాలా పవర్‌ఫుల్ అయిపోతారు. ఇవన్నీ మనం నవల్లోనే కదా చూస్తాం అని తను అంటాడనమాట. అప్పుడు డాగ్‌జా ఇదంతా చూస్తుంటే సేమ్ టైప్ ఆఫ్ క్లీషేలా ఉంది అని అంటాడు. సో ఇక్కడ క్లీషే అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా నవల్లో స్టోరీస్‌లోన రిపీట్ అయినట్టే కొన్ని సీన్స్ రిపీట్ అవుతాయి కదా! ఇప్పుడు రివెంజ్ స్టోరీస్ అయితే ఫాదర్ చనిపోయాక కొడుకొచ్చి రివెంజ్ తీసుకుంటాడు. ఇవన్నీ క్లీషే అంటారనమాట. యాక్చువల్‌గా చాలా మూవీస్ ఇంకా స్టోరీస్‌లో ఈ స్టోరీస్ అనేవి కామన్‌గా ఉంటాయి. ఈ రివెంజ్ స్టోరీ గాని, డ్రామా స్టోరీ గాని, ఈ ట్రెజర్ హంట్ గాని, ఇలా చాలా స్టోరీస్‌లో కొన్ని క్లీషెస్ అయితే ఉంటాయి. అవి చేంజ్ అవ్వవు. ప్రతి స్టోరీలో మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. అలా వాళ్ళు మాటల్లో ఉండగా డాగ్‌జా మెల్లగా తనతో "నీకింకో విషయం తెలుసా? ఎప్పుడు ఈ క్లీచెస్‌కి ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఇప్పటిదాకా మనం మ్యాప్‌లో ఒక నిధి కోసం వెతికితే లాస్ట్‌కి అది ఫేక్ అని తెలుస్తుంది. అలా ఇక్కడ గాని అవ్వదు కదా!" అని చెప్పి వాడితో అంటాడు. ఒక్కసారిగా వాడు షాక్ అయిపోయి, "ఎందుకలా అంటున్నావు? అలా ఏం జరగదులే" అని చెప్పి ఫేస్ పెడతాడు. అప్పుడు మెల్లగా డాగ్‌జాకి తన మీద డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ డాగ్‌జా యాక్చువల్‌గా నవల యొక్క ఆథర్స్ ఉంటారు కదా! ఎవరైతే నవలు రాసేవాళ్ళు అండ్ నవలని ఎడిట్ చేసేవాళ్ళు, వాళ్ళని తిడుతూ ఉంటాడనమాట. ఎక్కువగా ఈ క్లీచెస్‌ని వాడి ఎప్పుడు సేమ్ స్టోరీనే రిపీటెడ్‌గా రాస్తూ ఉంటారు. అసలు ఈ ఆథర్స్‌కి టాలెంటే లేదు అన్నట్టు. అండ్ ఎప్పుడైతే ఈ సూయంగ్ కోప్పడుతూ ఉంటాడో మెల్లమెల్లగా డాగ్‌జా ఎందుకు నువ్వు సీరియస్ అవుతున్నావు? నువ్వేమైనా నవల రాసిన ఆథర్‌వా అని చెప్పి తనని ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను ఏమనకుండా సరే నేనిప్పుడేం అనను కానీ, నువ్వే ఒక ఆథర్ అయ్యుంటే నువ్వేం చేసేవాడివి అని చెప్పి తిరిగి డాగ్‌జానే అంటాడు. అప్పుడు డాగ్‌జా కాసేపు ఆలోచించి ఏం చెప్పడు. అప్పుడు తను "నువ్వు కూడా సేమ్ ఇవే క్లీషేస్‌ని వాడి స్టోరీని కంటిన్యూ చేసేవాడివి. నవలని రాయడం అంత ఈజీ ఏం కాదు" అన్నట్టు మాట్లాడతాడనమాట. అప్పుడు డాగ్‌జా వెంటనే "నేను యాక్చువల్‌గా క్లీషేస్ అనేవి బాగోవు అని చెప్పట్లేదు. ఎవరైతే పక్క వాళ్ళ నవల్స్‌ని కాపీ కొడతారో, ఎవరైతే ప్లాగరైజ్ చేస్తారో వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాను. నాకు ప్లాగరైజర్స్ అంటే నచ్చదు" అని అంటాడు. ఆ మాట విన్న వెంటనే ఆ పక్కనున్న సూయోంగ్ వెంటనే ఫేస్ మార్చేస్తాడనమాట. అండ్ మెల్లగా సూయోంగ్ తడబడ్డం స్టార్ట్ చేస్తాడు. ఏమైంది? ఇప్పుడు అన్ని స్టోరీస్‌లో కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అలా అని చెప్పి అన్నీ ఒకే స్టోరీ అనలేం కదా! కాపీ కొట్టారని ఎందుకంటావు? చాలా మంది అలా చేస్తారు అన్నట్టు మెల్లగా తడబడ్డం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ తడబడ్డం చూసి డాగ్‌జాకి అర్థమైపోతుంది. వెంటనే తన కత్తిని తీసి సూయోంగ్ తలనైతే నరికేస్తాడు. సో, ఇప్పుడు తను ఎవరో ఏంటో అర్థమైంది కదా! ఇంక నువ్వు యాక్ట్ చేసే అవసరం లేదు. నువ్వెవరో ఏంటో నాకు తెలిసిపోయింది అని చెప్పి డాగ్‌జా అంటాడు. సో, ఇప్పటిదాకా సూయోంగ్‌లా మాట్లాడింది ఎవరో కాదు మన ఫేక్ ఆథరే. మళ్ళీ తన అవతార్ స్కిల్‌ని వాడి ఇంకో బాడీనైతే తీసుకున్నాడు. సో, మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఇంక చుట్టూ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు ఏం జరిగింది? ఏంటి? అని చెప్పి. ఎందుకు డాగ్‌జా తన తలని అలా నరికేసాడు అని చెప్పి. అండ్ వెంటనే డాగ్‌జా తన తలని పట్టుకొని, "అసలు నీ పేరు నిజంగానే సూయంగ్ హానా? లేదా ఇంకేమైనా పేరుందా?" అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయకుండా వాడు వెంటనే ఇలా అంటాడు. "అయితే నేననుకున్నదే రైట్. నువ్వే కావాలని చెప్పి ఆ ఫేక్ ప్రాఫెసీని అందరికి కాపీస్ లాగా సెండ్ చేసావు కదా!" అని అంటాడు. ఇంక వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వెంటనే ఆ ఫేక్ ఆథర్ ఏంటి చూస్తున్నారు? వెంటనే వీడిని చంపేయండి అని చెప్పి అరుస్తాడు. ఇంక అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. ఏంటి ఒక తల మాట్లాడుతుంది ఏంటి అని. అండ్ ఇంక వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అక్కడికి టైరెంట్ కింగ్ అయితే వచ్చేస్తాడు. ఇంక టైరెంట్ కింగ్ రాగానే మొత్తం అందరి మధ్యన వార్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంక మిగతా కింగ్స్ అందరూ యునైట్ అయ్యి టైరెంట్ కింగ్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ డాగ్‌జా సాంగాని, గిల్లియాంగ్‌ని వెనక్కి వెళ్ళమని చెప్తాడు. సో ఇప్పుడు పెద్ద ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. టైరెంట్ కింగ్ మిగతా వాళ్ళందరినీ ఈజీగా చంపేస్తూ ఉంటాడు. అండ్ తన దగ్గర చాలా ఐటెమ్స్ అయితే ఉంటాయి. డాగ్‌జా టైరెంట్ కింగ్ చూసాక తను నవల్లో ఉన్నదానికంటే కొంచెం పవర్‌ఫుల్‌గా ఉన్నాడని చెప్తాడు.
అలాగే తనకి ఒక స్పెషల్ ఐటెం కూడా ఉందని చెప్తాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టైరెంట్ కింగ్ దగ్గర ఈ ఐటెం అయితే ఉంది. అండ్ అలాగే తను చాలా పవర్ఫుల్ అవడంతో చాలా మంది డొక్క బీస్ అక్కడికి వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు టైరెంట్ కింగ్ ఏం చేస్తున్నాడు ఏంటి అని. ఇంకా టైరెంట్ కింగ్ ఫైట్ చేయడం స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి నేను హిస్టరీని తిరిగి రాస్తా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఒక్కొక్క కింగ్ ని చంపుకుంటూ వెళ్తాడు. అండ్ ఆ ఫేక్ ఆథర్ డాగ్జా చేతిలో ఉండి, ఈ మొత్తాన్ని నువ్వు 2-3 డేస్ ముందు ప్లాన్ చేసావు, అదే నేను చాలా రోజుల ముందే ఇదంతా ప్లాన్ చేశా. నువ్వు ఇప్పటిదాకా అందరు కింగ్స్ కొట్టుకుంటే 4 ఇన్ డెమన్ డెకాపిటేటర్ అనే స్వాడ్ ని నువ్వు తీసుకోవచ్చు అని అనుకున్నావు, కానీ నేను ప్లాన్ చేసిన ప్రకారమే అవుతుంది, చూస్తూ ఉండు అని చెప్పి డాగ్జాతో అంటాడు. అండ్ కట్ చేస్తే అక్కడికి డొక్కేబీ వచ్చి సినారియోలో సెకండ్ క్వాలిఫికేషన్ ని యాడ్ చేస్తాడు. సో ఈ సినారియో కండిషన్ ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కింగ్స్ ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయగలరు. సో డొక్కేబీ మొత్తం 5 మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు అని చెప్తాడు, కానీ మొత్తం 14 మంది కింగ్స్ ఉంటారు. సో అందరూ షాక్ అయిపోతారు, ఇంకా 14 మంది కింగ్స్ ఉన్నారు అని చెప్పి. అండ్ బయట ఇంకో 2 కింగ్స్ ఉంటారు, లోపల మొత్తం 12 మంది ఉంటారు. సో ఇప్పుడు అందరు ఫోకస్ ఆ 12 మంది ఎక్కడ ఉన్నారో కనిపెట్టి ఒక్కొక్కరిని చంపుతూ ఉండాలని చెప్పి. అండ్ ఆల్రెడీ అలయన్స్ మొత్తం టైరెంట్ కింగ్ ని చంపుదామని చూస్తున్నారు కదా, అందరూ కలిసి టైరెంట్ కింగ్ మీద అటాక్ చేయడానికి చూస్తారు. అండ్ టైరెంట్ కింగ్ కూడా ఎవరిని వదలకుండా ఒక్కొక్కరిని చంపుదామని చూస్తాడు. అండ్ ఇదిలా ఉండగా డాగ్జా వైపు చూసి ఒకడు తన చేతిలో ఫ్లాగ్ ఉండడం నేను చూశాను, తను కూడా ఒక కింగే అని గట్టిగా అరుస్తాడు. సో ఇప్పుడు చేసేదేం లేక డాగ్జా కూడా ఫైట్ కి రెడీ అవుతాడు. అండ్ ఇదిలా ఉండగా ఫేక్ ఆథర్ దగ్గర కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ టైరెంట్ కింగ్ దగ్గర అండ్ మిగతా కింగ్స్ దగ్గర అటాక్ చేసి కొంతమందిని చంపేసి ఆ జ్యువెల్స్ ని మెల్లగా కలెక్ట్ చేసేసుకుంటారు. కలెక్ట్ చేసుకుని ఆ ఫేక్ ఆథర్ కి తీస్తారు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఫేక్ ఆథర్ ఎవరో కాదు, తినే అన్నమాట. అండ్ డాగ్జా తను ఒక అబ్బాయి అనుకుంటాడు, కానీ తను ఒక అమ్మాయి అన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తానికి ఆ 7 జ్యువెల్స్ ని యాక్టివేట్ చేసి 4 ఇన్ డికాపిటేటర్ అనే స్వాడ్ ని తను చేజిక్కించుకుంటుంది. సో మొత్తానికి ఆ స్వాడ్ అయితే ఫేక్ ఆథర్ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ షాక్ అయిపోతారు, స్వాడ్ ఇంక పోయిందని చెప్పి. అండ్ వెంటనే తను స్వాడ్ యూజ్ చేసి ఒక్కొక్కరిని నరకడం స్టార్ట్ చేస్తుంది. కానీ డాగ్జా మాత్రం ఏం తెలియకుండా కూల్ గా ఉంటాడు, సాంగా ఏమో భయపడుతూ ఉంటుంది. సో మొత్తానికి ఆ స్వాడ్ కి ఏదో ట్విస్ట్ అయితే ఉందని చెప్పి అర్థమైపోతుంది. ఆ ఫేక్ ఆథర్ ఆ స్వాడ్ వాడి అందరినీ చంపడం చూస్తే ఎవరికి ఏమీ కాదు. అండ్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఎందుకని 4 ఇన్ డిమాండ్ డికాపిటేటర్ అసలు పని చేయట్లేదు అని చెప్పి తను షాక్ అయిపోతుంది. అప్పుడు డాగ్జా మెల్లగా తన పక్కకు వెళ్ళి చెప్తాడు, యాక్చువల్ గా ఈ స్వాడ్ గొప్పదేం కాదు, ఈ స్వాడ్ ని యూజ్ చేసిన యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడు చాలా గొప్పవాడు, దానివల్ల ఈ స్వాడ్ కి పేరైతే వచ్చింది, కానీ ఈ స్వాడ్ కి ఏమంత పెద్ద పవర్ లేదని చెప్పి మెల్లగా తనకు చెప్తాడు. వెంటనే విషయం విన్నాక తనకి మైండ్ పోతుంది. అండ్ ఇదంతా చూస్తున్న టైరెంట్ కింగ్ కి బాగా చిరాకు వచ్చి ఇంకా ఇంటెన్స్ గా ఫైట్ చేస్తాడు. అండ్ గైస్ ఇప్పుడు అందరికి మైండ్ పోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు మొత్తం ఒక 14 కింగ్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఫైట్ లో 2-3 చనిపోయారు. అండ్ 10-11 కింగ్స్ అయితే మిగిలి ఉంటారు. అందరికి నోటిఫికేషన్ లో 10-11 కింగ్స్ ఇంకా మిగిలి ఉన్నారని చూపిస్తుంది, కానీ ఆ నెంబర్ ఒక్కొక్కటిగా ఫాస్ట్ గా తగ్గిపోతూ ఉంటుంది. 10, 9, 8, 7 అని చెప్పి కింగ్స్ నెంబర్ అలా పడిపోతూ ఉంటుంది. అండ్ ఒక్కసారిగా అందరికీ ఏం అర్థం కాదు, ఎలా ఈ కింగ్స్ అందరూ చనిపోతున్నారు అని. అండ్ అందరూ టెన్షన్ పడిపోతుంటారు, అసలు ఎవరు చంపుతున్నారు ఏంటి అని చెప్పి, ఎవరు ఎలా అందరిని ఒకేసారి చంపేస్తున్నారు అని చెప్పి. అండ్ టైరెంట్ కింగ్ ఏమో లోపల ఉండి అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ టైరెంట్ కింగ్ లాంటి పవర్ఫుల్ వ్యక్తి ఎక్కడే ఉండగా ఇంకా కింగ్స్ ని ఎంత ఫాస్ట్ గా ఎవరు చంపుతున్నారు ఏంటి అని చెప్పి అందరూ షాక్ లో ఉంటారు. అండ్ పైన టాప్ మొత్తం పగిలిపోతున్నట్టు పెద్ద సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ టైరెంట్ కింగ్ తో సహా అందరూ పైకి చూస్తే అక్కడ పెద్ద హోల్ ఏర్పడి పైనుంచి డైరెక్ట్ ఒక వ్యక్తి అయితే కింద దిగుతాడు. అండ్ ఇంక అందరూ షాక్ అయిపోతారు. అండ్ మొత్తం కరెంట్ నెంబర్ ఆఫ్ కింగ్స్ వచ్చేసి 7కి వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 కింగ్స్ దాకా తను చంపేశాడనమాట. ఇంకా అది ఎవరు ఏంటి అని చూడడానికి ట్రై చేస్తారు. అండ్ ఇప్పటిదాకా మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ సియోల్ అంటే ఓన్లీ టైరెంట్ కింగ్ అని అనుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ టైరెంట్ కింగ్ స్ట్రాంగే, కానీ స్ట్రాంగెస్ట్ అయితే కాదు. అండ్ ఇప్పుడు ల్యాండ్ అయింది ఇంకెవరో కాదు, 7 కింగ్స్ ఆఫ్ సియోల్ లో ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్, ద సుప్రీం కింగ్ యూ జంగ్యూక్. సో గైస్ మరి చూసారు కదా, యూ జంగ్యూకే 7 కింగ్స్ లో ఒకడని తెలిసింది ఇప్పుడు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడితో ఎపిసోడ్ ని ఎండ్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు డాగ్జా హుయివాన్ ని ఒక సపరేట్ మిషన్ మీద పంపించాడని. మరి హుయివాన్ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తాం. అలాగే ఈ సినారియో ఎలా ఎండ్ అవుతుంది అండ్ జంగ్యూక్ ని డాగ్జా ఎలా డీల్ చేస్తాడు ఏంటి అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వద్దు, వీలైనంత త్వరగా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ నాకు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్ గా వీడియోని రిలీజ్ చేస్తా. అండ్ రేపు లేదా ఎల్లుండి సోలో లెవెలింగ్ రాగ్నరాక్ ఇంకో ఎపిసోడ్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నా. సో ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.